టాప్ 3 న్యూస్ చూస్తున్నట్లయితే పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ చేపట్టినటువంటి పోరుబాటకు కాంగ్రెస్ సర్కారు దిగి వచ్చింది. జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. మిల్లులు ప్రారంభించి నేటి నుంచి పత్తి కొనుగోలు నిర్వహించేందుకు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు అంగీకరించాయి. దీంతో ఇవాల్టి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా జరగనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగడంతో 2 రోజులుగా పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతలు ఆదిలాబాద్, వరంగల్, ఇతర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కెట్లను సందర్శించారు. అక్కడ పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని రైతులకు భరోసా ఇచ్చారు. సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. వెంటనే కొనుగోలు ప్రారంభించి రైతుల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో చర్చలు జరిపి వెంటనే పత్తి కొనుగోలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా. రాజు, చెప్పండి. సురేష్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనతో ప్రభుత్వం దిగి వచ్చింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా గులాబీ నేతలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జంగ్ సైరన్ మోగించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతాంగం ఎదుర్కొన్న సమస్యలపై రణబేగి మోగించడం జరిగింది. దీంతో ఎటకేలకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం మొదలైంది. మొద్దు నిద్ర వీడి అధికార యంత్రాన్ని సైతం అప్రమత్తం చేసింది. ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్తో యాజమాన్యంతో చర్చలు జరిపి పత్తి కొనుగోలులో విధించిన L1, L2, L3 విధానాన్ని ఎత్తివేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పత్తి కొనుగోలు ప్రారంభం కావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పత్తి కొనుగోలు ప్రారంభం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొత్తం 18 జిన్నింగ్ మిల్లులు ఉండగా 10 జిన్నింగ్ మిల్లులలో ప్రస్తుతం అయితే ఈ కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే CCI కూడా యథావిధిగా మార్కెట్ యార్డ్ లో కొనుగోలును ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 13 CCI కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రైవేటు జిన్నింగ్ యజమానుల సమ్మె కారణంగా గత 4 రోజుల్లో కూడా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో ఎక్కడ కూడా ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల్లో కానీ ఈ CCI కొనుగోలులో కానీ కొనుగోలు కేంద్రాల వద్ద కూడా కొనుగోలు జరపలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జరిగిన చర్చల కారణంగా ఈ సమ్మె విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించి ఈ రోజు నుంచి కొనుగోలు ప్రారంభం జరిగింది. మొత్తానికి కేవలం ఈ బీఆర్ఎస్ నేతల క్షేత్రస్థాయి పర్యటనతోనే ఈ ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పవచ్చు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ సమస్యను పరిష్కరించేందుకు అయితే కాస్త చర్యలు మాత్రం చేపట్టడం జరిగింది. మరోవైపు ముఖ్యంగా ఈ సోయా పంటకు సంబంధించి కొనుగోలు సైతం కూడా మార్క్ఫెడ్ పరిమితిని కూడా పెంచడం జరిగింది. గతంలో ఎకరానికి 10 క్వింటాల సోయాను కొనుగోలు చేసేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం సరికొత్తగా నిబంధన పెట్టడం జరిగింది. 7 క్వింటాలు మాత్రమే కొంటున్నారు. అయితే నిన్న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ఈ కొనుగోలు విధానంలో జరుగుతున్న ఈ కొనుగోలు విధానాలలో ఏర్పడ్డ సమ్మన ఏర్పడడం జరిగింది. దీంతో 7 క్వింటాలు కొంటున్నారని చెప్పడంతో 10 క్వింటాలు ఖచ్చితంగా కొనుగోలు చేయడం చెప్పడం జరిగింది. అలాగే ఈ బయోమెట్రిక్ విధానాన్ని కూడా సడలిస్తున్నట్టు నేను యాప్ సంబంధించి కూడా ఏదైనా నిర్ణయం తీసుకున్నారో యాప్ రద్దు చేయాలని కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అలాగే దానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? దానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్? ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే నిన్న మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ చేయడం జరిగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఈ ఆందోళన 21వ తేదీన చేయడానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇప్పటికే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన మాత్రం రావలేదు. యాప్ను ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి పదే రైతుల నుంచి కానీ ఇటు ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ CCI అధికారులను కలిసి కూడా వినతి పత్రం ఇచ్చి వారికి ప్రతి రైతులు ఎదుర్కొన్న సమస్యలపై కూడా చర్చించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఇలాంటి నిర్ణయం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఖచ్చితంగా దీని మీద మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా ఒత్తిడి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. రైతులు మాత్రం ఈ కపాస్ యాప్ వల్ల చాలా తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థ ద్వారా తాము
పత్తిని అమ్ముకోలేకపోతున్నామని చెప్పడం జరిగింది. ఈ ఈ యాప్ కారణంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుగుతున్నాయని చెప్పేసి ఇటు వ్యాపారులు సైతం కూడా రైతులకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా తీసుకోవాలని మాత్రం పదే పదే రైతుల నుంచి కానీ ఇటు అన్ని పక్షాల నుంచి కూడా తీవ్రంగా ఒత్తిడి మాత్రం ప్రభుత్వంపై ఉంది. దీని మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. అయితే ఈ బయోమెట్రిక్ విధానం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్న సోయా సంబంధించిన కొనుగోలులో కూడా బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు నిన్న ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు కూడా దానిపై ఎలాంటి అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఈ బయోమెట్రిక్ విధానం కూడా యథావిధిగా కొనసాగిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఒక జీవో వస్తే తప్ప ఈ బయోమెట్రిక్ విధానాన్ని తొలగించలేమని చెప్పేసి అధికారులు మాత్రం చెప్తున్నారు. తమ చేతిలో ఏం లేదని చెప్తున్నారు. అయితే నిన్న మాత్రము తాత్కాలికంగా నిన్న ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటించిన నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఈ యాప్ విధానాన్ని బయోమెట్రిక్ విధానం తొలగిస్తున్నట్టు కూడా చెప్పారు కానీ దాని మీద కూడా ఇంకా ఎలాంటి కార్యాచరణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని చెప్పవచ్చు. సురేష్, థ్యాంక్ యూ రాజు.